श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः। అర్థపంచక జ్ఞానం దీంట్లో లాస్ట్ 4-5 వీడియోస్లో ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, ప్రాప్తుచ్చ ప్రత్యేకాత్మనః, ప్రాప్తుభాయం ఫలం, దాని గురించి మనం చూస్తాం. పరబ్రహ్మ స్వరూపం ఏంటి, జీవాత్మ స్వరూపం ఏంటి, ఉపాయ స్వరూపం ఏంటి, ఫలస్వరూపం ఏంటి మనం చూస్తాం. కానీ మనం ఎందుకు ఫలం దగ్గర మనం ఇంకా పోలేదు. స్వామివారు ఉన్నారు, నేను ఉన్నాను, ఉపాయం ఉంది, ఉపాయం తర్వాత అక్కడ ఏం చెయ్యాలి అని నాకు తెలిసిపోయింది. కానీ నేను ఎందుకు స్వామివారి దగ్గర పోలేదంటే విరోధి గురించి మనం తెలుసుకోవాలి. ఒక ఆత్మకి విరోధి ఎవరు అంటే ఈ పాసురంలో, ఈ పెరుమాత్మ ఈ పాసురంలో ఎక్కడ చెప్పింది అంటే షడియాయ వల్వినైహల్, అన్కంట్రోలబుల్గా ఉన్న చాలా జన్మమా నా దగ్గర ఉన్న కర్మబంధము, పుణ్యపాప కర్మం చైన్, அதுதான் நானும் దేవుడి దగ్గర పోలేకుండా మన అబ్స్టకిల్సా ఉన్నది ఆ విరోధియే. షడియాయ వల్వినైహల్ అది ఉన్న కాబట్టి మనం దేవుడి దగ్గర పోవడానికి అసలుకే మనకి కుదరలేదు. అలాంటి విరోధి ఏంటి వేరే స్వామి అంటే, స్వామి వేదాంతేశ్వరి వారు తన గ్రంథంలో చెప్పిన విషయం. శరణాగతి గద్యంలో స్వామి రామానుజ వారు, శరణాగతి గద్యంలో రామానుజాచార్య వారు విరోధి స్వరూపం గురించి ఒక 3 విషయం, ముఖ్యమైన 3 విషయాలను చెప్తున్నారు. భగవత్ స్వరూప ధీరోదానకరీం, విపరీత జ్ఞాన జననీం, స విషయాచ్చ గోప్యుత్పేర్ జననీం, యోప్య బుద్ధేర్ జననీం. ఇది 3 విషయం. ఇది శ్రీ శరణాగతి గద్యంలో రామానుజాచార్య వాడు ప్రత్యేకంగా చెప్పిన విరోధి. భగవత్ స్వరూప ధిరోధానకరీం. మనం ఈ ఫస్ట్ చూస్తాం కదా, భగవత్ స్వరూపం గురించి మంచి జ్ఞానం పెట్టుకోవాలి. అంటే దేవుడు అంటే ఈయనే దేవుడు, దేవుడికి రూపం ఉంది, విగ్రహం ఉంది, విభూతి ఉంది, సొత్తు ఉంది, అన్ని ఉంది, గుణం ఉంది. గుణ విశిష్ట ఉయర్నలం ఉడయవన్ యవనవన్, గుణ విశిష్టన్ బ్రహ్మం. బ్రహ్మத்துக்கு అన్ని గుణాలు, మంచి గుణాలు అన్నీ ఉంది, అబద్ధ గుణాలు లేదు. ఇదన్నీ మంచిగా తెలుసుకోవాలి. ఇది లేకుండా బ్రహ్మకు గుణమే లేవు, ఏమీ లేదు, మీరు మొట్టపారదాం బ్రహ్మము, పేరు ఒక రాయిదాం బ్రహ్మం, ఇది అది కాదు. గుణ విశిష్టడే బ్రహ్ముడు, అది తెలుసుకోవాలి. అది తెలియలేకుండా మనం విపరీతమా మనం దేవుడి గురించి తెలుసుకున్నాం కదా, బ్రహ్మం గురించి మనం జ్ఞానం ఉంది కదా, అది ఒక విరోధి. దేవుడి గురించిన ఫాల్స్ నాలెడ్జ్, అది ఒక విరోధి. రెండవది విపరీత జ్ఞాన జననీ. యాక్చువల్గా ఈ విషయంలో ఈ 3 స్టాన్సాలో మళ్ళీ రామానుజాచార్య వాడు తత్వత్రయం గురించే చెప్తున్నారు. ఫస్ట్ ఏం చెప్పారు, తత్వత్రయంలో 3 ఉన్నాయి, చిత్, అచిత్, ఈశ్వరుడు కదా. ఫస్ట్ ఈశ్వరుడు గురించి చెప్పారు. ఈశ్వర తత్వం గురించి మనం మంచిగా తెలుసుకోవాలి. నెక్స్ట్ విపరీత జ్ఞాన జననీ, అచిత్ గురించి మంచిగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఉన్న లోకమంతా అచిత్, చిత్ అనేది జీవాత్మ, చిత్త వదిలేసిన అన్ని విషయాలు అచిత్తు. ఈ అచిత్ గురించి మంచిగా మనం తెలుసుకోవాలి. ఈ అచిత్తు కూడా దేవుడు ఎలా ఉన్నారో అదే మరి ఈ అచిత్తం ఉంది, నిత్యం ఉంది. అదేవిధంగా ఈ అచిత్తం దేవుడికి ఒక శరీరము, ఈ జీవాత్మ ఎప్పుడు దేవుడికి శరీరమో ఈ అచిత్తం దేవుడికి శరీరము. ఇది నాకు సొంతం కాదు, దేవుడికి సొంతం. ఇది తెలుసుకోవాలి. ఇది ఏ లేకుండా అన్ని విషయాలు నాకు సొంతం, లోకమని నాకు సొంతం. అది ఈ విషయాల గురించి ఒక వ్యక్తి గురించి, ఈ ఫోన్ ఉంది, ఇదన్నీ అచిత్ కదా, అచిత్ గురించే విపరీత జ్ఞానం. అది అచిత్ గురించి విధి జ్ఞానము మనకు ఒక విరోధి. లోకమంది ఏంటంటే మనకు అహంకారం ఉంది కదా. నీవు ఒకవేళ మనం ఒక ఇల్లు ఉంది, ఈ ఇల్లు నాది, ఒక రాజా ఉన్నాడండి, ఈ ఈ ఏరియా కూడా నాది, ఇది నాది చెప్తూనే కదా, ఎదువు మనది కాదు, అన్నీ దేవుడిదే. అది దేవుడి గురించి కరెక్ట్గా తెలుసుకున్న విషయమే విపరీత జ్ఞానం రాకూడదు అంటే విషయమే రెండవ చెప్పిన విషయం. 3వ గురించి నెక్స్ట్ వీడియో మనం చూస్తాం.